మీకు సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత డన్. అలానే ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్. అంతే, ఇది కూడా ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకొక వర్కర్ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నా సెటప్ ఎలా ఉంటుందంటే ఒక మాస్టర్ 3 వర్కర్స్ ఉంటాయి. ఓకేనా? సో అందువల్ల ఇప్పుడు నేను నా సెకండ్ వర్కర్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వర్కర్ -2 స్పేస్ ఈ కుబర్నెటిస్ ల్యాబ్ న్యూ ఫోల్డర్ వర్కర్ -2 ఓకే డన్. అండ్ దెన్ ఇది కూడా 100 GB స్టోర్ యాజ్ సింగిల్ ఫైల్. నెక్స్ట్ కస్టమ్ హార్డ్వేర్, ఇక్కడ నాట్ నుంచి కస్టమ్ VNet 3 అండ్ దెన్ యాడ్ న్యూ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. అలానే ఈ నాట్ నుంచి కస్టమ్ నాట్లోకి చేంజ్ చేయాలి VNet 1 అండ్ దెన్ క్లోజ్ అండ్ దెన్ ఫినిష్. ఓకే, ఇన్స్టాల్. సో క్లౌడ్ ఇంగ్లీష్ ఎంటర్, డన్. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనం స్టాటిక్ చేయాల్సి ఉంటుంది. IPv4 దీనికి IP ఏమొచ్చింది 10.1.1.4 వచ్చింది. ఎడిట్ IPv4 మాన్యువల్ సబ్నెట్ 10.1.1.0/24 10.1.1.4. దాని తర్వాత సేవ్. సో సేవ్ అయితే అయిపోయింది. దాని తర్వాత డన్ ఇచ్చేసి డన్ కంటిన్యూ అగైన్ స్టోరేజ్ డన్. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ. ఇక్కడ వర్కర్ 2 ఓకేనా. నా పాస్వర్డ్ వర్కర్ 2 అన్ని సర్వర్ నేమ్ పిక్ నేమ్ అన్ని వర్కర్ 2 ఇచ్చేసి దాన్ని ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ అయితే ఇచ్చేస్తున్నాను. ఇన్స్టాల్ చేయాలి ఓపెన్ SSH సర్వర్ని, డన్. అండ్ దెన్ ఇక్కడ